పోయే అవకాశం ఉంది. నెల్లూరు ప్రియదర్శిని కాలేజీ వద్దకి ఇప్పటికే అందరూ కూడా దాదాపు ఏజెంట్లు సిబ్బంది అందరూ కూడా లోనికి చేరుకున్నారు. మరి కాసేపట్లో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్, అలాగే 8:30 నుంచి మామూలు లెక్కింపు ప్రక్రియ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. 9:30, 10 గంటల కల్లా ఫలితాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ మహేష్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కూడా 3,33,00,000 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అవన్నీ కూడా ఇటు బాక్సుల్లో కూడా నిక్షిప్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి ఎవరికి పట్టం కడతారు, అభివృద్ధికా అరాచకానికా అనేది మరికొద్దిసేపట్లో తేలనుంది. ఈరోజు పూర్తిగా ఉత్కంఠ రేపుతున్నటువంటి ఈ ఫలితాలకు సంబంధించి కూడా అప్డేట్స్ ఎప్పటికప్పుడు కొనసాగుతూనే ఉంటాయి. ఒకసారి మా ఇటు సత్య సిఇఓ కార్యాలయం దగ్గర మా కరెస్పాండెంట్ సత్య కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అట్లాగే గుంటూరు నుంచి సాంబశివరావు లైవ్లో ఉన్నారు. అదేవిధంగా కర్నూలు నుంచి సుంకన్న కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా సిఇఓ కార్యాలయం దగ్గర మా కరెస్పాండెంట్ సత్య ఉన్నారు, మాట్లాడదాం. సత్య, అప్డేట్స్ ఏంటి? కార్యాలయంలో ఉన్నటువంటి అధికారులు ఏం చెప్తున్నారు? ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, వెబ్ కాస్టింగ్కి సంబంధించి కావచ్చు. ఎందుకంటే మనం చూసాం ఏదైతే ఓటింగ్ తర్వాత, ఎన్నికల తర్వాత చాలా హింసాత్మక ఘటనలు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి కనిపించింది. నాకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు అట్లాంటి సంఘటనలు కనిపించలేదు. సో ఏంటి దానికి సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తారు? జాగ్రత్తలకు సంబంధించి వాళ్ళు ఏం చెప్తున్నారు? పవన్, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధం చేసింది రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి. దీనికి సంబంధించిన మీడియా సమావేశం పెట్టి మరి ఏ అంశాలపైన ప్రత్యేక దృష్టి సారించారో కూడా వివరించడం జరిగింది. అయితే ఎన్నికల ఫలితాల మొట్టమొదటిసారిగా ఇక్కడికే రాబోతున్నాయి. ఎందుకంటే ఎన్కోర్ అనే ఒక సాఫ్ట్వేర్ను డెవలప్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్కోర్ సాఫ్ట్వేర్లో ఎప్పటికప్పుడు కౌంటింగ్ సెంటర్ల నుంచి ఆర్ఓలు వచ్చినటువంటి ఫలితాలను రౌండ్ల వారీగా అప్లోడ్ చేయబోతున్నారు. అప్లోడ్ చేసిన వెంటనే అది ఎన్నికల కమిషన్ కార్యాలయంలో డిస్ప్లే అవుతుంది. తర్వాత ఇక రెండో విషయం, ఎప్పటికప్పుడు రావడంతో పాటు ముఖ్యంగా 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్లు ఓపెన్ చేస్తారు. వాటిని ముందుగా కట్టలు కట్టి తర్వాత లెక్కించడం జరుగుతుంది. అయితే 8:30కు టైం 8:30 అయిన వెంటనే ఈవీఎంలను ఓపెన్ చేసి లెక్కింపు ప్రారంభమవుతుంది అసెంబ్లీకి సంబంధించి. మరోవైపు దీంతో పాటుగా పార్లమెంటు స్థానాలకు, మొత్తం 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం ఒకే సమయంలో లెక్కిస్తారు. ఉదయం 8 గంటలకే ఈవీఎంలు ఒక హాల్లోనూ, పోస్టల్ బ్యాలెట్లు మరో హాల్లోనూ లెక్కింపు ప్రారంభమవుతుంది. కాబట్టి పార్లమెంటు స్థానాలకు సంబంధించి మొదటి రౌండ్ ఫలితాలు తొందరగా వచ్చే అవకాశం ఉంది. అన్నిటికంటే ఆఖరిగా 9 గంటల సమయం పడుతుంది. ముఖ్యంగా అమలాపురం పార్లమెంటుకు సంబంధించి అత్యంత ఆలస్యంగా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. రాజమండ్రి, నరసాపురం పార్లమెంటుకు సంబంధించి 5 గంటల్లోనే ఫలితాలు వెలువడే అవకాశాలున్నాయి. ఇక ఇతర అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఫలితాలను వీలున్నంత తొందరగా ఇచ్చేందుకు ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో సమాయత్తం అవుతుందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తీసుకుంటే కనుక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎందుకంటే పోలింగ్ తర్వాత చెలరేగిన హింస కారణంగా రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం 67 కేంద్ర కంపెనీల బలగాలను కౌంటింగ్ ఉపయోగిస్తున్నారు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 45,000 మంది పోలీస్ సిబ్బందిని ఈరోజు ఉపయోగిస్తున్నారు. పోలీసులు ఎవరికి కూడా ఈరోజు సెలవు లేదని కూడా ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రకటించింది. మొత్తం మీద భీమిలి, పాణ్యంలో మాత్రం నియోజకవర్గాల్లో 26 రౌండ్లు ఉన్నాయి. ఇక్కడ 9 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అదేవిధంగా కొవ్వూరు, నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5 గంటల్లోనే ఫలితం రాబోతుంది. కాబట్టి ఎక్కడెక్కడైతే రౌండ్లు తక్కువగా ఉన్నాయో, ఎక్కడెక్కడైతే టేబుల్స్ ఎక్కువగా ఉన్నాయో అక్కడ ఈ ఫలితాలు తొందరగా రాబోతున్నాయి. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్లు 2-3 టేబుల్స్లో లెక్కిస్తారు. కాబట్టి పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేసిన తర్వాత 8:30 అయిన వెంటనే ఈవీఎంలను అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఓపెన్ చేస్తారు. మొత్తం 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాల్స్లో మొత్తం ప్రక్రియ జరగబోతోంది. పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి 2,443 ఈవీఎం టేబుళ్లు, అదేవిధంగా 443 పోస్టల్ బ్యాలెట్ టేబుల్లో ఈ లెక్కింపు ప్రక్రియ సాగనుంది. అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 2,446 ఈవీఎం టేబుళ్లు, 557 పోస్టల్ బ్యాలెట్ టేబుల్లో ఈ ప్రక్రియ అంతా కొనసాగనుంది. కౌంటింగ్ ప్రక్రియను సునిశ్చితంగా అబ్జర్వ్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక అబ్జర్వర్లు 119 మంది కూడా ఇక్కడికి రావడం జరిగింది. దీంతో పాటు హింసాత్మక ఘటనలు ఏవైతే జరిగాయో వాటిని నియంత్రించేందుకు ఎవరైనా ఏజెంట్లు గనక కౌంటింగ్ కేంద్రంలో గొడవ చేస్తే ఇమీడియట్ గా వారిని బయటకు పంపించేస్తారు. ఆల్టర్నేటివ్ ఏజెంట్ అనే సిస్టమ్ ఈసారి లేదు కాబట్టి ఇక ఆ పార్టీకి ఏజెంటే లేకుండా పోయే పరిస్థితి ఉంది ఆ టేబుల్ వద్ద. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా వ్యవహరించాలి. ఎట్టి పరిస్థితుల్లో కౌంటింగ్ సెంటర్లో వాదోపవాదాలకు దిగొద్దు ఏజెంట్లను కూడా స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు హోమ్ ఓటింగ్ కూడా ఈసారి భారీ ఎత్తున వినియోగించుకున్న పరిస్థితి. 26,473 మంది హోమ్ ఓటింగ్ వినియోగించుకున్నారు. అదేవిధంగా ఎలక్ట్రానిక్ విధానం ద్వారా సర్వీస్ ఓటర్లు ఈ రోజు ఉదయం 8 గంటల లోపు కూడా 26,721 మంది సర్వీస్
ఓటర్లు తమ ఓటు హక్కును తమ పోస్టల్ బ్యాలెట్లను పంపించిన పరిస్థితి. ఈ రోజు ఉదయం 8 గంటల వరకు వచ్చిన పోస్టల్ బ్యాలెట్లు అన్నింటి కూడా అంగీకరిస్తామని చెప్పేసి చెప్పిన పరిస్థితి. మొత్తం మీద రాష్ట్రంలో 3,33,00,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్న నేపథ్యంలో అభ్యర్థుల భవితవ్యం అంతా కూడా ఈవీఎంలో నిక్షిప్తమైంది. మరి కాసేపట్లో ఈవీఎంలు ఓపెన్ అయ్యాక బ్యాలెట్ బాక్సుల్లో పూర్తి స్థాయి ఫలితం అయితే రాబోతుంది. దీనికి సంబంధించి అటు అభ్యర్థులు కావచ్చు, ఇటు రాజకీయ పార్టీలు కావచ్చు, పూర్తి స్థాయిలో ఉత్కంఠలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్య.